ఈ అధ్యాయంలో మనము 3 పాఠాలు నేర్చుకుంటాం. 3 పాఠాలు. ఒక పాఠం ఏంటంటే మనకి అనుదినం నిత్య అవసరతలు ఉంటాయి. మనకి రోజు చాలా ప్రాముఖ్యమైన నాకు అట్లా ఎట్లా నీళ్ళు లేకపోతే ఎట్లా, అన్నం లేకపోతే ఎట్లా, అలాంటివి ఉంటాయి. అలాంటి అవసరతలలో దేవుడు మనకి ఏం చేస్తాడు, ఇది ఒక పాఠం నేర్చుకుంటాం. రెండోది, మనందరికీ రోజు పోరాటం ఉంటుంది. ఆ పోరాటాల్లో మనం ఏం చేయాలి, ఇది 2. 3, దేవుడు మనకి ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు, వాక్యం చదివినప్పుడు దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు. ఒకవేళ హెచ్చరికలు వినకపోతే కనుక ఏమవుతుంది? 3 విషయాలు నేర్చుకుంటాం ఈరోజు. 3 విషయాలు చాలా నెమ్మదిగా చెప్తా, అన్ని వివరించి చెప్తా, కానీ 16 వచనాల్లో 3 పాఠాలు నేర్చుకుంటాం. ఒకటి, మనకు రోజు అవసరతలు ఉంటాయి. ఈ అవసరతల్లో ఏం చేయాలి. రెండోది, రోజు మనకు పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. మూడోది, దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తాడు. దాన్ని మనం తీసుకోకపోతే కనుక ఈ 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఓకే, సరే. నిర్గమాకాండం 17వ అధ్యాయం. మొదటి మాట ఏముంటుందంటే తర్వాత. ఈ తర్వాత అనేది ఉన్నది కాబట్టి దేని తర్వాత ఏం జరిగింది దీని ముందు, ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. కాబట్టి నేను 12వ అధ్యాయం నుంచి, నిర్గమాకాండం 12వ అధ్యాయం నుంచి ఏమైంది చెప్తాను. సార్ 12వ అధ్యాయం గురించి చెప్తున్నారు, అంతకుముందు ఏమైందో మాకు తెలసాలంటారు, అందుకని అది కూడా చెప్తాను. మొదటి అధ్యాయంలో, నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఈ ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ అంతా కూడా బానిసలు అయిపోయారు. ముందు శుక్రులు ఉన్నారు, తర్వాత యోసేపు అన్నటువంటి ఒక ఫరో వచ్చాడు. ఆయన బాగా కష్టం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలో మోషే పుట్టాడు, జర పెద్దోడయ్యాడు, పారిపోయాడు. మిద్యాన్లో దేవుడు ఆయన కోసం కుటుంబాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పెద్దోడయ్యాడు. ఇది 2వ అధ్యాయం. 3-4 అధ్యాయంలో దేవుడు మండుచున్న పొద మధ్యలోంచి మోషేతో మాట్లాడి, అయ్యా నువ్వు అన్నాడు, నేను పోను, ఆరును పంపించాలన్నాడు. దేవుడు కోపం వచ్చింది, సరే మీ ఇద్దరు కలిసిపోండి అన్నాడు. ఇది 3-4 అధ్యాయం. ఇక 5వ అధ్యాయంలో పెద్దల దగ్గరికి వచ్చారు, వాళ్ళంతా ముందు ఖుషి ఉన్నారు. 6వ అధ్యాయంలో ఫరో దగ్గరికి విషయం వెళ్ళింది, ఆయన కష్టం ఎక్కువ చేసింది. ఇక వీళ్ళకి కోపం వచ్చింది, నన్ను వచ్చాడు మా జీవితం సుఖం అవుతుందనుకుంటే ఇంకా కష్టం చేశాడు, గడ్డిపడి వేయడంట, మేము ఇటుకలు చేయాలంట, ఈ ఎదవుతుంది మాకు అని వాళ్ళు బాగా గొడవపెట్టారు. ఇక 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా 9 తెగులు. ఈ తెగులు అంటే వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఒక దేవత అనుకుంటారు. కప్పం ఒక దేవత అనుకుంటారు, తేనె ఒక దేవత అనుకుంటారు. ఇక ఒక్కొక్క దేవతకి దేవుడు అటాక్ చేసింది. ఈ 9 తెగుళ్ళు వచ్చింది. ఇది 11వ అధ్యాయం. ఇక 12వ అధ్యాయంలో చివరి తెగులు, ఖతర్నాక్ తెగులు. ఏమన్నాడంటే, రాత్రి నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను, నేను చెప్పిన దానికి మీరు చేయకపోతే మీ ఇంట్లో మరణదూత వచ్చి, సంహారపు దూత, మరణదూత ఎవరో లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చచ్చిపోతారు. మరి ఏం చేయాలి అంటే, మీరు ఏం చేయాలంటే ఒక గొర్రెని కానీ పోసి దాని రక్తం తీసి గుమ్మానికి పూయాలంట. మనకి అడ్డకమ్మ ఉంటుంది, నిలుకమ్మ రోడ్డు ఉంటాయి కదా, దానికి రక్తం పూయాలి. అయితే ఇశ్రాయేల్ అంతా పూజారు. లోనికి మరణదూతం కానీ సంహారదూతం కానీ రాదు. ఇంకా ఐగుప్తు ఇళ్లలో పోయాడు, అందరి ఇళ్లలో ఒకడు చచ్చిపోయాడు, మరొకడు కూడా చచ్చిపోయాడు. ఇక వాళ్ళు నీకు దండం పెట్టిన ప్రభు అన్నాడు. ఇక వాళ్ళు ప్రయాణమే పోయారు. ఇది 12వ అధ్యాయం. 13వ అధ్యాయం వాడు పైకి పోయాడు, చాలా పైకి పోయాడు. ఇక పైకి పోయిన తర్వాత బాగా ఉంది, దూరం పోయాము అనుకున్నాను. 14వ అధ్యాయంలో దేవుడు ఏం చేసిందంటే, అట్లా కాదు మీరు కిందకి వెళ్ళాను, దేవుడు చెప్పినట్టు కదా అని వచ్చేసాడు. అట్లాగే వాడు ఒక జాగాలో వచ్చాడు. ఆ జాగా పేరు పీహాహీరోత్. ఆ జాగా ఎలా ఉంటుందంటే, ఇది జాగా అనుకోండి, ఇటుదిక్కో కొండ ఉంటుంది, ఇటుదిక్కో కొండ ఉంటుంది. ఇక్కడేమో ఎర్ర సముద్రం, ఇక్కడ ఉన్నారు ఎవరు ఇస్మాయిల్. బాగుంది, కొండ ఉంది, కొండ ఉంది, ఇటు ఎర్ర సముద్రం ఉంది, మంచిగా ఉంది అనుకున్నాను. లేదా వీటికి వెళ్ళి పొర వస్తున్నాడు. పొర వస్తుంటే మస్తు భయం వేసింది. ఇంక ఎటు ఉండడానికి లేదు. ఇటు వెళ్తే సముద్రం, విడిపోతే కొండ, విడిపోతే కొండ, ఎక్కలేరాడు.
ఎట్లా బాబు అనుకున్నాను, ఇరుక్కుపోయాం అనుకున్నాను. బాగా భయం వేసింది. అయ్యా అయ్యా అయ్యా, దేవుడు అన్నాడంటే ఎందుకు భయపడ్డాడు? మిమ్మల్ని నేను చంపడానికి ఇక్కడ తీసుకురాడు, మనల్ని ఫరోని ఇక్కడికి తీసుకురావడానికి చేసిన. ఫరో తీసుకురావడానికి మమ్మల్ని ఇక్కడ ఇక్కడ పెట్టడం ఏంటంటే అది ఎట్లా ఉంటుందంటే ఈ దౌలతాబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇదంతా అడుగు ఉంటుంది. అడుగు ఒక 50-60 ఏళ్ళ క్రితం అయితే ఇక్కడ పులులు అవి కూడా తిరుగుతుంది. ఈ ఇక్కడున్న రాజులు ఏం చేసేవాడు కదా, రాజు మేము గొప్పలు అని చెప్పుకోవడానికి వెళ్ళి పుల్లుని చంపేటవాడు. అయితే వాళ్ళు పుల్లుని చంపి ఏం చేసేవాడు కదా సార్, ఇంటికి వచ్చి పులి తలకాయ ఉంటుంది కదా, ఆ తలకాయ తర్వాత చర్మం ఉంటుంది కదా, గోడ పెట్టాడు. ఎవరింట్లో ఎక్కువ పులి తలకాయలు ఉంటే అనంత గొప్పడం కథ. అలాగే వాళ్ళు చాలా చంపేసేవాడు. ఎట్లా చంపేటోడు తెలుసా, ఈ పుల్లుల్ని వాళ్ళు చంపడానికి ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం ఉంటారు 6 గంటలు 7 గంటలు చీకటి పడుతూ ఉంటుంది కదా, ఒక మేక పిల్లలు తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేసేవాడు. కట్టేసి ఈ రాజుగారు ఉంటారు కదా, ఈ రాజుగారు చెట్టు మీద కూర్చునేవాడు. ఆయన దగ్గర ఈ పొడుగు తోటాలు ఉంటాయి, ఆ పొడుగు తోటాలు ఉన్న గన్ ఉంది. ఈ పొడుగు తోటాలు ఉన్న గన్లో 2 తోటాలు ఉంటాయి, డిషం రెండే. ఆ తర్వాత ఇంకా బండి దాన్ని మళ్ళీ ఇలాగా వచ్చాలా, రాడ్ పెట్టి మళ్ళీ తూటాన్ని ఎక్కించాలా అన్నమాట, రెండే. అయితే మనోడు ఈ 2 బుల్లెట్లతో ఈ పులిని చెప్పారు, లేకపోతే మనోడు పోతాడు. అది పరిస్థితి. అయితే ఏం చేసేవాడు అంటే చెట్టు మీద కూర్చున్నాడు, ఇదే చెట్టు అనుకో కూర్చున్నవాడు. ఈసారి నాకు అనుకో ఈ కట్టేసాడు. ఈ నాకం కడితే ఏం చేసేది, ఒక అర్ధగంట అట్లా అయిన తర్వాత అరిసేది, ఓ గట్టి నా వేసేది. అరుస్తూ ఉంటే ఈ దగ్గరలో సింహం ఉందనుకో, ఆ మేక ఉంది కదా వచ్చేది. మనోడేమో చెట్టు మీద కూర్చున్నాడు కాంపిటీషన్, దాన్ని కొట్టి మేక కనపడుతుంది, పైన ఉన్నాడు ఎవరు వస్తుంది సింహం చూడు. ఇక మేక దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనోడు పక్క నుంచి పై నుంచి బుల్లెట్ తీసుకోండి. మేకకేం కాదు, ఈ బుల్లెట్ తెచ్చుకో. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుని మేక పిల్లలాగా చేశాడు. వీళ్ళు నడిస్తే ఫరో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సముద్రాన్ని పాయలు చేస్తే వీడు పోయాడు కదా, మనం కూడా పోదామని పోయాడు అన్నాడు. అయితే వాళ్ళే తాగపోయారు సముద్రం అవతలికి, ఈ మధ్యలో ఇరుక్కుపోయాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే నీళ్ళు కలిపేసి మొత్తం అంతా ఈ 14 వచ్చాయి. ఇక 15 అధ్యాయం సంతోషంగా పాటపాడారు. మా దేవుడు కథనాకాలి, మా దేవుడు వందనాలు పాటపాడారు. మనం ఈ పాడినంత సేపు లేదు, పాడినంత సేపు లేదు ఆ స్తుతి ఆరాధన పాడారు. 2 దినాలు అయిపోయింది, నీళ్ళు ఇందాక పాట పాడుతూ ఉన్నారు మీరు, మారాను మొదలుగా చేసామని. అదే మన జాగ్రత్త. అదే ఈరోజు ఆరాధించారు మా దేవుడు కథనాకు ఎర్ర సముద్రాన్ని బాగా చేసిండు, దాంట్లో మమ్మల్ని నడిపించాడు, ఎర్ర సముద్రంలో పోరం జరిపేసింది, అంత బాగా. ఈ 2 దినాలు అయిపోయింది, నీళ్ళు అవి ఏదో నీళ్ళు నేను తాగిస్తే చేరు ఉన్నాయి, దేవుడు కథనం వేసుకోవడం గౌరవం అని మళ్ళీ దేవుడిని తోక పెట్టుకోండి. అయితే దేవుడు మోషేద్దాం అన్నట్టు అక్కడ ఒక చిన్న కట్ట ఉంటే దాన్ని తీస్తాను వేరు వేస్తే చేదు నీళ్ళు ఉంటుంది నాలుగు దగ్గర అవి తీయగలి, అప్పుడు అంతా తాగి ఖుషి అయ్యారు. ఇది 15వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఎలిం అనే ప్రాంతానికి వచ్చారు. ఎలిం అదేంటంటే తోటలాగా ఉంటుంది, తోట. వాడు ఎడాలో నడుచుకుంటూ వచ్చారు కదా, ఎండగా ఉంటుంది కదా, తోట దగ్గర రాగానే అమ్మ హాయ్ కూర్చొని 2-3 వారాలు ఉంటాయి. ఈలోగా వాడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన గోధుమ బీడు అయిపోయింది, బియ్యం అయిపోయింది, టమాటాలు అయిపోయింది, ఆలుగడ్డలు అయిపోయింది, ఉల్లిగడ్డలు అయిపోయింది, అన్నీ అయిపోయేటప్పటికి మోషే దగ్గరికి వచ్చాయి. అయ్యా మా దగ్గర గోధుమ బీడు అయిపోయింది, అయ్యా మా దగ్గర నూనె అయిపోయింది, అయ్యా మా దగ్గర బియ్యం అయిపోయింది, మా దగ్గర ఎల్లిగడ్డలు ఈ చేస్తా ఉంటాయి. దేవా ఏం చేయమంటారంటే అవసరం పొద్దుగా 5:30 గంటలు తీసుకోవాలి. 5:30 నేను ఆకాశం నుంచి మీకు ఆహారం కురిపిస్తాను. అర్థంట 5:30 గంటలో ఎవరికి ఎంత కావాలో తీసుకోవాలి. అంటే 6:30కి ఎండ వస్తుంది కదా, ఎండ వస్తే నేను కురిపించిన ఆహారం ఉంటే అది గరిపం అని అంటే సరే పొద్దున్నే పడితే తెల్లగా గుండ్రంగా ఉంటుందంట పడి. సార్ నువ్వు చూసిన వాడిని నేను చూడను, మరి తెల్లగా గుండ్రంగా ఉంటుందని నీకు ఎలా తెలిసిన బైబిల్ రాసినటువంటి నేనేదో చూడను. అదే
అయితే వాడు పడి కదా, పడితే వాళ్ళ భాషలు ఏది వీళ్ళు మాట్లాడుకుంటారే వాళ్ళ భాషలు ఇదేంటి రబాయి, ఇదేంటి రబాయి, ఇదేంటి రబాయి అన్నారు. అదే దాని పేరు, ఇదేంటి రబాయి. అర్థందా? వాళ్ళ భాషలో ఇదేంటి రబాయి అన్నదాన్ని మన్నా అంటారు. మనం ఏదో పెద్ద పవిత్రమైన పదం అనుకుంటాం మన్నా అంటే. మన్నా అంటే అర్థం ఏం తెలుసా? ఇదేంటి రబాయి, ఇదేంటి రబాయి. అది ఏమన్నా తెలియదు. ఇదేంటి రబాయి, ఇదేంటి రబాయి. ఇక అదే దాని పేరు మన్నా. ఇంకా అంతే, బైబిల్ మొత్తంలో దాన్ని మన్నాయన. అయితే వాళ్ళ భాషలో ఏంటంటే ఇదేంటి రబాయి. రోజు పొద్దునే వచ్చింది. అయితే ఎక్కడంటే తెలుసా, ఒక్కొక్కరు ఒక డబ్బా తీసుకోండి. కొంతమంది ఏమనుకుంటారు, మనం ఎక్కువ తిందామని డబ్బా కంటే ఎక్కువ తీసుకున్నట్టు. సాయంకాలానికి డబ్బా కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి పురుగులు పడిస్తుంది. కొంతమందికి బద్దలం, డబ్బాలో సగం తీసుకునేవాడు, సాయంత్రానికి డబ్బా నిండిపోయింది. అదే అట్లా ఉంది. ఇది ఆదివారం నుంచి శుక్రవారం దాకా అట్లా ఉంటుంది. ఆదివారం శుక్రవారం. శుక్రవారం నా దేవుడు ఏమన్నాడంటే, ఆయన మీరు ఈరోజు డబల్ తీసుకోవాలి. 2 రోజులు, ఈ రోజు తీసుకోవాలి శుక్రవారానికి, రేపు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రేపు శనివారం కదా, సబ్బాత్, ఆ రోజు పని చేయడానికి వెళ్ళవు. కాబట్టి రేపు కూడా ఇప్పుడే తీసుకోవాలి. అప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది, నాన్న మరి మేము ఎక్కువ తీసుకుంటే సాయంత్రం పురుగులు పట్టింది కదంటే మిగిలిన రోజులు పట్టింది, ఈ రోజు మాత్రం పడదు. వాళ్ళు చూసారు, అదే కాదు. ఇట్లాగా ఒక వారం అంతా పడతా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వారం తిన్న తర్వాత వాళ్ళకి ఈ బోరు కొట్టింది. కొంచెం బిర్యానీ తినా ఉంది అని అంటే సరే అన్నాడు. ఈ పూరీలు అన్నాడు, చిన్న చిన్న పిచ్చుకలు కానీ పెద్దగా ఉంటే అలాంటి దేవుడు పిచ్చు. ఎంతమందికి? 20 లక్షల మంది. 20 లక్షల మంది పూరీలు చూపించాడు. ఒక్కొక్కరు ఎన్ని తింటాడు? 10 తింటాడు. 10. ఒక్కొక్కడు 10 తింటే 20 లక్షల మంది ఎన్ని కావాలి? 2 కోట్లు కావాలి. అంటే భూమి మీదకే తెచ్చిపడుతుంటాయి. ఒక్కొక్కడు 10 ఏరుకొని వాటిని నుప్పుల మీద ఫ్రై చేసుకొని, అంటే ఫ్రై అంటే నుప్పుల మీద కాల్చుకొని కబాబులు వేస్తాం, అలా తినేసాడు. వీళ్ళు సుక్కులు తినేశారు, బాగుంది అనుకున్నారు. ఇది 16వ అధ్యాయం. ఇప్పుడు 16వ అధ్యాయం దాకా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసిందంటే 10 గొప్ప కార్యాలు ఐగుప్తు దేశంలో చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటకు నడిపించాడు. అదే ఎర్ర సముద్రంలో ఫరోని ఆయన సైన్యాన్ని చంపేసింది. తర్వాత మారా దగ్గర నీరుని మొదలుగా చేసింది. ఆ తర్వాత ఎలిం దగ్గర మన్నా కురిపించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎలిం దగ్గర వాళ్ళకి మాంసం కావాలంటే పూరిపించింది. అయితే ఇంకోటి, ఎండ ఉంటుంది కదా, ఎండగా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేను మీకు గుడి వేస్తాను అన్నాడు. అలా ఉంటే ఒక్కరికైతే వేస్తావు, ఇద్దరికైతే వేస్తావు గుడి. ఇంతమంది గుడికి వేస్తా ఉంటే దేవుడు ఒక ఖతర్నాక్ గుడి వేసి దాన్ని మేఘం అంటారు. మేఘం పైన ఉంటుంది అన్నమాట, మేఘం. అర్థం. ఈ మేఘం ఎట్లా ఉంటుందంటే, ఇశ్రాయేలీయులకు మేఘం ఇంత ముందుకుండేలా ఇలా ఉంటుంది ముందుకి, ఎందుకంటే టోపీ లెక్క. అర్థం. ఎంత పడుతుంది. అయితే ఈ మేఘం ఎటు తిరిగితే వాళ్ళు అడుగుతారు. మేఘం ఎటు తిరిగితే అడుగుతారు. ఆ మేఘం వాళ్ళకి మనకి జీపీఎస్ లాగా, మనకు ఒక మొబైల్లో దాని వాళ్ళకి చూపిస్తుంది సార్ అట్లా. అది ఏం కావాలంటే ఇది పగలు. మరి రాత్రి కూడా చదువుతుంది కదా ఎవరిలో. అందుకని రాత్రి ఒక పెద్ద అగ్నిస్తాం, దాంట్లో వీళ్ళ మంట వస్తూ ఉంటుంది. ఆ మంటతో వీడికి వెచ్చగా ఉంటుంది, వీళ్ళు కనబడుతూ ఉంటారు. ఇది రోజు చూస్తూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నారు. రోజు పైన మేఘం ఉంటుంది, రాత్రి అగ్నిస్తాం ఉంటుంది. అదే వాళ్ళకి ఆయన నీళ్లు తీపిగా చేసి రోజు మన్నా గురిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరిగింది. దాని తర్వాత జరిగింది. అదే నేను ఎందుకంటే తర్వాత నాకు ఇంత చెప్పినానంటే, దేని తర్వాత? ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ చూసింది. అదే అయితే ఇది మాకెందుకు చెప్తున్నావు సార్ అంటే, ఇప్పుడు మీలో ఎవరినైనా ఒక్కొక్కరు తెలిసి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పండి అంటే ఇంత పొడుగు చెప్తారు. ఈసారి బాబు కూర్చో అని దాకా చెప్తారా? ఒక్కొక్కరు జీవితాలు, మా దేవుడు ఇట్లా చేశాడు, నా జీవితంలో అట్లా చేశాడు, నేను ఒకప్పుడు ఇట్లా ఉంటే, నేను ఒకప్పుడు ఇలాంటి చెప్పుంటే నాకు అందరూ చెప్తారు. అందరు సాక్ష్యాలు చెప్తారు. అందరి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అందుకే వచ్చి ఇక్కడ చక్కగా కూర్చున్నారు. దానికి ఎందుకు కూర్చున్నారు? సినిమా పోయాడు కాదు. మీరు సినిమాలో ఉంటే కూర్చున్నారంటే అర్థం దేవుడికి ఏదో చేసింది. దేవుడు వాటిని నేర్చుకోవడం.
దేవుడు ఇంత చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? దేవుడు వాళ్ళకి అంత చేసిన తర్వాత ఏం చేశారు చూద్దాం. మనం ఏం చేస్తాం చూద్దాం. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రఫదీములో దిగి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున, యెహోవా మాట చొప్పున అంటే దేవుడు ఎటు బొమ్మంటే అడు పోయారు. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడింది కదా సార్ అనదు. దేవుడు మాట్లాడదు కానీ మరి మాట చొప్పున అంతే. దేవుడు మాట చొప్పున ఏమొచ్చింది అక్కడికి? మేము వచ్చింది. మేము విడిదిరిగితే అడుగుతారు. మేము నీకు తిప్పేది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ రూట్ దేని ప్రకారం ఉండేది? దేవుడు. అందుకనే మాట్లాడు. ఓకే, యెహోవా మాట చొప్పున అనే మాట ఎందుకు రాశారంటే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఈ సార్ నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాను, ఎటు రావాలి సార్ అని అన్నాను అనుకో, ఈ చెప్పాడు అనుకో, 2 రోడ్లు రండి సార్, ఈసారి దాటిన మీరు కిందకి రండి సార్, మీరు ముందుకు రండి, అక్కడ ఊరు వస్తుంది. ఏ ఊరు సార్? ఆ ఊరు దగ్గర ట్రాఫిక్ తీసుకుంటారు, రైట్కి షామీపేట వస్తుంది, రైట్ తీసుకోండి. ఇలాగ రోడ్ అంతా చెప్పాను, నేను రాసుకున్నాను. నేను ఆయన చెప్పినట్లే వచ్చాను. లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళమంటే రైట్కి వచ్చాను. అదే అప్పుడు ఏమంటాను? సార్ నీకు చెప్పినట్టే వచ్చాను సార్ నేను. అదేవిధంగా యెహోవా మాట చొప్పున అంటే ఇశ్రాయేలు ప్రయాణం రైటా? రైట్. వాళ్ళు కరెక్ట్గా దేవుడు చెప్పిన జాగ్రత్తగా వచ్చారా? వచ్చారు. అయితే ఏం జరిగిందంట? దేవుడు చెప్పిన జాగ్రత్త ఏంటంటే సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రఫదీములో దిగి, అంటే దేవుడు ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళకి? రఫదీం. ఎక్కడ తెచ్చారు చెప్పండి సరే. రఫదీం అన్న మాటకి అర్థం ఏంటంటే అక్కడ భాషలో రఫదీం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి నిలయం. ఇప్పుడు మనకి బస్సు లాగే చోట ఏముంటుంది? బస్సు షెల్టర్ ఉంటుంది కదా. అవునండి, ఎండాకాలం అనుకోండి, మధ్యాహ్నం అనుకోండి, మనం నడుచుకుంటే వెళ్ళి షెల్టర్లో నుంచి ఉంటాం అమ్మాయి. అవును కదా. వర్షం వస్తుంది అనుకోండి, ఉరికిపోయి షెల్టర్లో నుంచోండి, ఎందుకంటే తలతాడు. అయితే షెల్టర్కి పక్కలోనే అనుకోండి, ఎంత కోపం వస్తుంది. అవునా కదా, మంచి గుర్తుంది. అదే ఈ షెల్టర్ ఉంది, వర్షం చదువుతున్నా, ఏడు వచ్చాం, దీనికి పక్కన ఉన్నాయి అంటే ఎవరు మస్తు కోపం. అవునా కదా. ఒకవేళ నువ్వు షెల్టర్ ద్వారా ఉరికొచ్చినావు, అయితే పైన ఇవ్వలేదు, ఎండ చదువుతుంది, మస్తు కోపం వస్తుంది. ఈయన కూడా రఫదీం అంటే షెల్టర్ అంటే మంచి విశ్రాంతి. అయితే అక్కడికి వస్తే ఏమైందంటే రఫదీంలో దిగిరి అంటే అదేదో ఏరోప్లేన్ దిగారు, లేకపోతే ట్రైన్ దిగారు, బస్ దిగారు కాదు. ప్రయాణం అయ్యేవాడు జర ఆగింది. అదే వాడు చేసింది. ప్రయాణం పోయేవాడు ఆగాడు, దిగి తమకు త్రాగు నీళ్లు లేనందున. నేను ఇంతకన్నాను కదా, షెల్టర్లో వర్షం ఆగకుండా పొక్కలు ఉంటాయి, షెల్టర్లో ఎండ ఆగకుండా పైన కప్పు లేకపోతే ఎంత కోపం వస్తుందో. వీళ్ళు రెఫదీంకి వస్తారు, ఏం లేవంట? నీళ్లు ఖచ్చితంగా ఉండాలంటే నీళ్లు. అక్కడే నీళ్లు. అలా ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో ఎవరైనా సరే నీళ్ళు అయిపోయి అని అంటే కానీ ఎడకుండా గడ్డిపేట పోతారు. గడ్డిపేట నీళ్ళు అయిపోయి గడిపోతారండి, ఎడిపోతాడు. అది ఈ నీళ్ళు 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 రఫదీములో నీళ్ళు నీళ్ళు లేకపోయేటప్పటికి ఏమైంది? మోషేతో వాదించు 2వ వచనం, త్రాగుటకు మాకు నీళ్ళు అని అడగగా. ఎవరిని అడిగారు? ఎంత గలీజ్గా మోషే అంటే అర్థమైంది. ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన మోషేనా? మన్నాను కురిపించిన మోషేనా? మాల దగ్గర నీళ్లు తీపి చేసిన మోషేనా? మరి వీళ్ళు ఎవరు అడుగుతున్నారు? మోషేనా. ఇయ్యండి పైగా వాదించారంటే ఎందుకు తెచ్చినప్పటికీ నీకు వేరే పనే కదా, ఏమైనా అక్కడ తీసుకొచ్చాం నీళ్ళు మాకు అని బాగా లొల్లి గొడవ చేస్తాం. ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనోళ్ళు కొంతమంది ఇట్లానే చెబుతాం. ఎలా అంటే ఎవరు ఇంట్లో దొంగలు పట్టారనుకో, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? దొంగలు పడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? నీళ్ళు కావడం ఉందా? ఈ కొంతమంది ఇట్లానే మాట్లాడతారు. ఇక్కడ దొంగలు అయిపోయారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? అదే యాక్సిడెంట్లు అయిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని నువ్వు మందు కొట్టేస్తే డ్రైవింగ్ చేసి దాని
దానికి ముఖ్యమంత్రి అంటే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు వచ్చారు. మోషే చెప్తున్నాడు. మోషే ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మోషే ముందు నడుస్తాడు, మోషే ఎంత వస్తున్నాడు. మోషే నువ్వు ఎడుకోమంటే అప్పుడు వచ్చాను, ఇక నువ్వే తెచ్చినావు, నీడే నీడే అని వాదించాను. అయితే అప్పుడు ఏమైంది, అడగగా మీరు నాతో వాదింపనాలా, యెహోవాను శోధింపనాలా అని వారితో చెప్పారు. అయ్యా మీరు నన్ను తిట్టారంటే ఎవరు తిట్టినట్లు అంటే నేను దేవుడు అన్నా కాదు, దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తాను. ఇప్పుడు కొన్ని జాగాల్లో నేను వాక్యం చెప్తా ఉంటే, సార్ మీరు వాక్యం చెప్తా ఉంటే భయం అవుతుంది సార్, మీరు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు సార్, గట్టిగా చెప్తారు సార్, మరి ఉన్నది వాక్యం అంటే నేను ఏం చేయాలి? నేనేమన్నా వేరేగా ఏమన్నా చెప్తున్నా, నువ్వు బయట చూడాలన్నా ఎదేగా చదువుతుంది, ఉన్నదే కదా నీకు చెప్తుంది, నేనేమన్నా సొంత మాటలు దక్కుతున్నా. మరి నువ్వు ఒకవేళ కోపం వస్తే ఎవరి మీద రావాలి? కోపం దేవుడు కదా. భయం వేస్తే ఎవరి మీద భయపడాలా? నాకు భయపడేదే ఉంది, నేను కూడా నీ అనుకోండి, నాకు భయపడేదే ఉంది. భయపడాల్సింది మనందరం దేవుడికి, ఎందుకంటే ఈ వాక్యం అమరదే దేవుడు. అయితే దేవునికి భయపడేవాడు గుర్తుపెట్టాడు, దేవునికి భయపడేవాడు దునియాలో ఎవరు భయపడరు. దేవునికి భయపడని వాళ్ళు దునియాలో ఎవరికైనా భయపడతారు. కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందికి తోట అంటే భయం, కొంతమందికి కప్ప అంటే భయం. ఈ చిన్న చిన్న ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి, మస్తు భయం. కానీ దేవుడికి భయపడేవాడు దునియాలో దేవుడు భయపడతాడు. వీళ్ళు దేవుడు అంటే భయం లేదు, అందుకే ఆమె చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాడు, ప్రతి వాడు చేస్తున్నాడు. మోసే ఎదురు తెచ్చిన వాడికి అని. అయితే ఒక మాట చెప్తాను, మనము ఈ వాక్యంలో కష్టాలు ఎందుకు వస్తాయి అనేది చూస్తాం, ప్రార్థన మనం ఎలా చేస్తాం అనేది కూడా చూస్తాం మొత్తం. అయితే వీళ్ళు ఇక్కడ గొడవ చేసిండ్రు. అయితే అక్కడ ఏమంటారంటే చూద్దాం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సొనగుచు, ఇది ఎందుకు మమ్మును మా పిల్లల్ని మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చింది. అవును ఎంత తెచ్చాడంటే దప్పితో చంపేదాం తెచ్చా. ముందేమన్నాడు నీళ్ళేది, ఇప్పుడేమన్నారు నువ్వు చంపడానికి తెచ్చాడు, మాకు ప్రాణం ఉండదు, నేను పోతాను. కొంతమంది ఈ కష్టాలన్నీ ఏంటి ఆ బాబు అని అంటారు, ఆ తర్వాత నేను చచ్చిపోతానేమో అని భయం కూడా పడుతుంది. వీళ్ళు కూడా అదే, వీళ్ళందరూ చేసేవారు. మనం కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరి దగ్గర పోతాం, ఎవరిని అడుగుతాం? చాలా మంది చేసే పని ఏంటంటే కష్టం రాగానే, సమస్య రాగానే, ఇబ్బంది రాగానే ఎవరో ఒకరి దగ్గర పోతాం, మనుషుల దగ్గర. వీళ్ళు కూడా అదే చేశారు, మనుషుల దగ్గరికి వెళ్ళి. ఎవరో మనిషి ఇక్కడ మోసే. అయినా ఇప్పుడు 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టి. ఇది నాకు బాధ వచ్చింది. 20 లక్షల మంది, 20 లక్షల మంది, పెద్ద జనం, 20 లక్షల మంది. అర్థమైందా? 20 లక్షల మంది ఎవరి మీద గొడిగారు? మోషే. 20 లక్షల మంది చుట్టూ చదివి మోషే 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 అంటారంటే మోషే ఒక్కడే ఏం చేశాడు ఆయన? ఇది తేడా. అందరు చేసే పని నువ్వు కూడా చేస్తే ఇక ఫరకేం? 20 లక్షల మంది గొడిగారు, అరిశారు, జై హో జిందాబాద్ అన్నారు. ఒక్క మోషే మాత్రం దేవా ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని మీద ఆనుకునే వ్యక్తివైతే, దేవునికి భయపడే వ్యక్తివైతే, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి అర్థం నేర్చుకోవాలి? దేవుడి దగ్గరికి అర్థం నేర్చుకోవాలి. అర్థంగా ఇది చిన్నప్పటి నుంచి అలవర్చాలి. చిన్నప్పుడే మనం అలవర్చాలి. దేవా నువ్వు ఈ ప్రభావం అని చిన్నప్పుడు. ఇప్పుడు ఇది చిన్నప్పటి నుంచి ఎలా అలవర్చాలి తెలుసా? మీ పిల్లలకి పెన్సిల్ కావాలంటారు, పెన్ను కావాలంటారు, నోట్బుక్ కావాలంటారు. వచ్చి మమ్మీ నాకు పెన్సిల్ కావాలి, నాకు పెన్ను కావాలి, నాకు నోట్బుక్ కావాలి అని అంటే మీరు కొనియండి. కానీ కొనియక ముందు ఒక మాట,
నువ్వు వేసేవాడు నేర్పేడు, నువ్వు ప్రార్థన చేయి, వేసే ఇస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, మీరు పెన్సిల్ కొనుక్కొచ్చిస్తారు. వాళ్ళకి ఎట్లాంటి అర్థం వస్తుంది? నేను ప్రార్థన చేశాను, దేవుడు మా మమ్మీ ద్వారా ఇచ్చాను, మా డాడీ ద్వారా ఇచ్చాను. వాళ్ళకి ఎవరి మీద నమ్మకం పెరుగుద్ది? నువ్వు అడగంగానే ఇచ్చినావు అనుకో, ఇంకెప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతారు? మమ్మీ, డాడీ అంటే. ఇది దేవుడి మీద ఆనుకునేటట్టు చేయడం. చిన్నప్పుడు దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకుంటే, దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకుంటే, ప్రతి సమస్యలలో దేవా అని అడగడం వాళ్ళు. అయితే మోషే ప్రార్థన నాకు బాగా నచ్చింది. ఎట్లా అంటే, మోషే ప్రార్థనలో డ్రామా చేయడం. డ్రామా అంటే తెలుసా? మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, పచ్చి బుద్ధులు మాట్లాడతాం, ప్రార్థన చేయడం ప్రభావం స్తోత్రం అని చాలా పవిత్రమైన పదాలు. అయితే మోషే అట్లా చేయలేం. ఆయనేమో 20 లక్షల మంది సతాయిస్తా ఉన్నారు, 20 లక్షల మంది ఆయన్ని ప్రశ్న చేస్తా ఉన్నారు, ఏంద్రాబాయ్ అన్నారు. ఆయన చేసే ప్రార్థన చూడడం. అప్పుడు మోషే యెహోవాకు మొదలుపెట్టచ్చు, ఈ ప్రజలను నేనేమి చేయను, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతాను. అంటే దాన్ని నేను ఊహించుకోవాలనుకున్నాను. ఇలా చేసుకున్నాం. దేవుడికి అట్లా ప్రార్థన చేస్తే ఇష్టం ఉంటుంది అంటే మస్తు ఇష్టం. దేవుడికి ఏ ప్రార్థన ఇష్టం ఉంటుంది తెలుసా? నీకు స్తోత్రం ప్రభు, ఇది ఇష్టం. ఇప్పుడు దాకా లొల్లిలో చేసి దేవుడి దగ్గరికి వచ్చి స్వరం మారిస్తాడే కదా అంటే ఇదేం కదా. దిల్ పే జో హై జబాన్ పే ఉడానా, హృదయంలో ఏముంటుందో అదే రావాలి కదా. మధ్యలో పీటర్ ఉండదు. అది దేవుడికి ఇష్టం. ఎందుకు తెలుసా? దేవుడు జబాన్ నుంచి వచ్చేది కాదు చూసేది, దిల్లు చూస్తాడు. అది చెప్పేది ఒకలాగా ఉంది, లోన వేరే ఉంది, అసలు ఏది రాబోయే కథ. కాబట్టి నీకు లోన్ ఏముంటే అది చెప్పేసి, నీకు కష్టం ఉందా చెప్పే, భయం ఉందా చెప్పే, నువ్వు చెప్పేసి దేవా ఇది రాళ్ళతో కూడా సంతేమో దేవా చెప్పే, దానికి ఉన్న భయం అదే. ప్రార్థన అంటే మనం ఏదో వల్లించిన మంత్రాలు అనవద్దు. ప్రార్థన అంటే నీకు ఏమున్నదో అదే చెప్పేది. ఎందుకంటే నువ్వు చెప్పకముందే రానే ముందు ఎవరికి తెలుసు కదా. ఇక మళ్ళా అంటే ఉల్టా ఎందుకు వేరే చెప్తావు, నువ్వు ఉల్టా ఎందుకంటే వేరే చెప్తావు. అది ఎలా ఉందంటే, నీ కూతురు ఫెయిల్ అయిందని తెలుసు, నీ కూతురు ఫెయిల్ అయిందని అనుకోను. ఈ ఉదాహరణ చెప్తున్నా అనుకోవద్దు, అర్థం వచ్చి పాప మారుతున్నాను అంటే ముందు కవరింగ్ ఇస్తున్నాను. ఏది నేను చివరికి ఫెయిల్ అయ్యానని చెప్పడానికి మానేసి కవరింగ్ ఇస్తాను. పాప రిజల్ట్స్ వచ్చినాయంట, మా క్లాస్లో 38 ఉన్నారు పాప, 37 ఫెయిల్ అయ్యారంట. ఇది మొత్తం కవరింగ్ అన్నమాట ఇస్తున్నాను అనుకో. ఎప్పుడు తండ్రి మనం ఫెయిల్ అవ్వాలి అది తెలుసా, నాకు అది ఎలా ఉంటుంది చదవదు. ఇక మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆయన జర మస్తో పోయేకాదు అలా కదా. మనం స్ట్రైట్ మాట్లాడచ్చు, ప్రభా ఇది నా సమస్య, నాకు ఇట్లా అంటే. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థన ఇష్టపడరు. చాలా మంది భక్తులు ఎవరైతే దేవుడికి బాగా నచ్చిపోతారు, దేవుడికి బాగా దగ్గర ఉంటారు, వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, 1-2 ప్రార్థన చెప్తాను. వీళ్ళు బాగా దేవుడి దగ్గర ఉన్నవాడు, అది చెప్పిన వాళ్ళు చేసిన ప్రార్థన అంటే ఇట్లా చేస్తారు సార్ ఇట్లా ప్రార్థన అని అనిపిస్తుంది. ఒక ప్రార్థన చెప్తాను, ఇక దబాగా ఉందా లేదా, అందరినీ చెప్తానంటే ఏంటి, ఇది ఒక ప్రార్థన. నీకు దబాగా ఉందా లేదా, అందరూ చెప్తామంటే నువ్వు నీతి మంత్రులు కదా, అక్కడ 50 మంది నీతి మంత్రులు ఉన్నారు అనుకో, ఆమె చదువుతావా? ఇది ఎవరు చేసిన ప్రార్థన? అభినవ్ చేసిన ప్రార్థన. నాయన 50 మంది 50 మంది అవుతే 45 మంది లేదయా, 40. ఈ బేరాడింది ఆయన, మనం దుకాణం వెళ్ళి బేరాడుతుంది కూరగాయలు 40, 50, 30, 20, 10 బేరాడు. దేవుడికి ఆ కోపం వచ్చిందా? రాదు. అది నచ్చికుంటే చేసే ప్రాబ్లం, దేవుడికి దగ్గరుండే
ఈ మోషే ఉన్నాడే ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఎట్లా అంటే దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు వేస్ట్ కాదా, ఇంత కష్టపడి తీసుకొస్తే కూడా వీళ్ళు బంగారు దూరం తయారు చేసుకొని నేనే దేవుడు అంటాను, నువ్వు జర పక్క జరు మొత్తం అంతా లేపేస్తానంటే, ఏ ప్రభు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అక్కడికి వెళ్ళి వీళ్ళని అద్భుతాలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సభ్యుల దగ్గర దునియా అంతే అవ్వడదు, నీకు శకలు ఎక్కడ పెట్టుకోవాలా? నీ రెండు తలతో తిరగాలేదా? ఏమన్నా నువ్వు అని అడిగితే, సర్లే నువ్వు అడిగావు కదా వదిలేస్తా అన్నాడు. అదే కాబట్టి దేవుడితో మనం మాట్లాడేటప్పుడు డ్రామా వేయదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేశాడు. మోషే అట్లనే ప్రార్థన చేశాడు, ప్రభా వీడు నన్ను చంపేటట్టు ఉన్నారు, దేవుడు తెలవదా చెప్పేశాడు. ఇక చెప్పేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడు, కొంతసేపటి నన్ను రాళ్ళతో కూడా చంపలేడు, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పోము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పోము, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అడ్డు చేసి 5-6 వచనం చూద్దాం మళ్ళీ చూద్దాం. అయితే దానికంటే ముందు 7వ వచనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించిన బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరీబా అనియు పేరు పెట్టాడు. సార్ ఇంటి పేరే సార్, ఇది మస్సా. అయితే వాళ్ళ భాషలో మాసా మరీబా అంటే అర్థం ఏంటంటే వాదన చేసేది, లొల్లి పెట్టి, అది ఆ జాగా పేరు. తెలంగాణ భాష అయితే లొల్లి అని పెడతారు, ఒకదానికి లొల్లి ఇంకోదానికి జగన్, అది పేరు. అయితే వీళ్ళు మొత్తం 3 ప్రశ్నలు అడిగారు దేవుడు. మొదటి ప్రశ్న మాకు వీళ్ళు, రెండో ప్రశ్న మమ్మల్ని చంపుతావా, మూడో ప్రశ్న నువ్వు వెళ్ళిపోయావు. 3 ప్రశ్నలు అడిగారు. 1 మాకు నీళ్ళు, 2 మమ్మల్ని చంపేస్తావా, 3 వెళ్ళిపోయావు. ఈ 3 అడిగారు. ఈ 3 దేవుని మీద వాళ్ళు మోపినటువంటి నింద, దేవుని మీద ఇల్జాం వేసింది, ఇప్పుడు వచ్చిన మాట. ఇప్పుడు 2 గుంపుల మధ్యన ఫైటింగ్ జరుగుతున్నారు. 2 గుంపుల మధ్య ఈ 2 గుంపుల్ని ఆ ఫైటింగ్ ఆపడానికి వాళ్ళు తీసుకొచ్చే జాగా పేరేంటి? మనకి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ గొడవలు జరిగే వాళ్ళని, ఆ గొడవల్ని సెటిల్ చేయాలంటే, ఆ గొడవలు ఆపేయాలంటే వాళ్ళని ఎక్కడ తీసుకొస్తారు? పోలీస్ స్టేషన్. అది పెద్దది. దానికంటే ఒక చిన్న చెప్పండి, పంచాయతీ రచ్చబండ. పంచాయతీ రచ్చబండ దగ్గర తీసుకొస్తే కనుక అక్కడ మనం సెటిల్ చేస్తాం. పంచాయతీ రచ్చబండ దగ్గర సెటిల్ కాలేదనుకో కోర్టు తీసుకోవాలి. అదే పంచాయతీ రచ్చబండ కంటే చిన్నదం కూడా ఉండదు. అదేంటి చెప్పగలరా? పోరాటాలు ఎక్కువ ఉపయోగిస్తారు, ఎక్కువ పోరాటాలు ఉపయోగిస్తారు. వాళ్ళ నోట్ ఆ డైరెక్ట్ ఎప్పుడు వస్తారా? అదేమో చెప్పగలరు? చెప్పండి. అదే సెంటర్ చూసుకున్నాం. ఇది అన్ని అదే కంటే చిన్నది.